గద్వాల జిల్లా కేంద్రంలోని గంట వీధికి చెందిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేసిన తర్వాత నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మనతో మాట్లాడడానికి డీఎస్పీ మొగిలే ఉన్నారు. సార్, ఏంటి ఈ కేసు విషయంలో మీకు ఫిర్యాదు ఎప్పుడు అందింది? ఏ రకంగా ఛేదించారు? ఆ మృతదేహానికి సంబంధించినటువంటి వివరాలు మీకు ఎప్పుడు అందాయి? యాక్చువల్లీ 17th రోజు తేజేశ్వర్ మిస్ అయినట్టు మాకు 18th కంప్లైంట్ వచ్చింది. బేసిక్గా అంతా కంప్లైంట్ మ్యాన్ మిస్సింగ్ చేసి అందులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా పాణ్యంలో అతని బాడీ ఆయన వేసుకున్న షూ అయితేంది, టాటూస్ అయితేంది, దాన్ని బేస్ చేసుకుని ఏజ్ గ్రూప్ని బేస్ చేసుకుని ఆ పాణ్యం మేమంతా జనరల్గా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక మ్యాన్ మిస్ అయినప్పుడు ఏదైతే ప్రొసీజర్ ఫాలో చేయాలనో అదంతా సరౌండింగ్ పోలీస్ స్టేషన్లకు అవన్నీ ఇన్ఫార్మ్ చేశాం. కాబట్టి నైబరింగ్ స్టేట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే అక్కడ ఒక అన్నౌన్ డెడ్ బాడీ ఉన్నదని తెలిసేసరికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ చేస్తే అప్పుడు టాలీ అయింది ఇది తేజేశ్వర్ అని. దాని మీద ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. అంటే జూన్ 17వ తేదీన ఇంటి వద్దకు వచ్చి సర్వే చేయాలని చెప్పేసి కొంతమంది సుపారీ బ్యాచ్ ఒక షిఫ్ట్ కార్లో వచ్చి తీసుకెళ్లారు. తర్వాత మర్డర్ ప్లాన్ కూడా ఈ పరిసర ప్రాంతాల్లోనే జరిగింది అంటున్నారు. నిజమేనా? విచారణలో ఏం తెలుస్తుంది? అంటే ఇంక ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దానికి లాజికల్ కంక్లూజన్ వచ్చిన తర్వాతనే దెన్ వీ విల్ టేక్ యాక్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఆర్ ద రెస్పాన్సిబుల్. మీ అదుపులో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? తల్లి, అత్త? ఎంక్వైరీ పర్పస్ లో పిలిపించాము. కన్క్లూజన్ ప్రూఫ్ వచ్చిన తర్వాత విల్ డిసైడ్ యాజ్ పర్ ద లీగల్ ప్రొవిజన్స్. అంటే ఈ హత్య వెనుక పూర్తిగా ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు. ఆ తిరుమల రావే హత్యకు కుట్ర పన్నాడు. అంతకు ముందున్నటువంటి పరిణామాల్లో కూడా అతని పాత్రే ఉందంటున్నారు. అతని అదుపులోకి తీసుకున్నారా? లేదండి, ఇంకా అది విల్ ట్రై. ఎక్కడున్నా తీసుకుంటాం, డెఫినెట్లీ తీసుకుంటాం, అతి త్వరలోనే తీసుకుంటాం. తీసుకొని కూడా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో నూక్ అండ్ కార్నర్ ప్రాపర్గా వెరిఫై చేసిన తర్వాతనే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ ప్రైమా ఫేసి ప్రూవ్ అయిన తర్వాత డెఫినెట్లీ వీ షుడ్ టేక్ లీగల్ యాక్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ కల్ప్రిట్. మొత్తం ఎంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు? ఎంక్వైరీ చేస్తున్నాం, ఒక ముగ్గురు ఉన్నారు, అట్లా ఎంక్వైరీ చేస్తున్నాం. సో మొత్తం మీద తేజేశ్వర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఈ నెల 17వ తేదీన తేజేశ్వర్ని ఒక భూమి సర్వే చేయాలని ముగ్గురు సుపారీ బ్యాచ్ వచ్చి ఒక షిఫ్ట్ కార్లో సమీపంలో ఉన్నటువంటి ఒక ఊరి శివార్లో హత్య చేసి ఆ తర్వాత పాణ్యం దగ్గర చెరువులో పడేసినట్టుగా ప్రాథమికంగా పోలీసులు అంచనాకు వస్తున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ప్రతి ఒక్కరిని కూడా పిలిచి విచారణ చేపట్టిన తర్వాత నిందితులు ఎవరో తేల్చుతామని చెప్పేసి పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, గద్వాల్ నుంచి. సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తేజేశ్వర్ ను చంపేందుకు 4 సార్లు ప్రయత్నించినట్లు చెప్తున్నారు పోలీసులు. 4 సార్లు ప్రయత్నించి విఫలమయ్యారని, 5వ ప్రయత్నంలో సుపారీ బ్యాచ్ తేజేశ్వర్ ను చంపేసినట్లు తేల్చారు. పొలం సర్వే చేయాలని తేజేశ్వర్ ను తీసుకువెళ్లిన సుపారీ టీం గద్వాల మండలం వీరాపురం స్టేజ్ వద్ద తేజేశ్వర్ ను హత్య చేసినట్లు గుర్తించారు. మేఘాలయ హత్య ఘటన మరొక ముందే అలాంటిదే జరిగింది గద్వాల్ జిల్లాలో. ప్రియుడు తల్లితో కలిసి కట్టుకున్న భర్తను చంపేసింది భార్య. పెళ్లైన నెలకే ఈ దారుణానికి ఒడిగట్టింది. గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ ప్రైవేట్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు. కర్నూలు జిల్లాకు చెందిన ఐశ్వర్యతో మ్యాచ్ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 13న పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే అప్పటికే ఆమెకు ఓ బ్యాంకు మేనేజర్తో వివాహేతర సంబంధం ఉంది. ఫిబ్రవరి 8న బ్యాంకు మేనేజర్తో కలిసి ఐశ్వర్య వెళ్లిపోయింది. ఈ విషయం తేజేశ్వర్ ఇంట్లో తెలిసింది. పెళ్లి రద్దు చేసుకున్నారు. బ్యాంక్ మేనేజర్ తిరుమల రావుతో వెళ్లిపోయిన ఐశ్వర్య 3 రోజుల తర్వాత ఇంటికొచ్చింది. అంటే ఫిబ్రవరి 15న తేజేశ్వర్ కు కాల్ చేసింది. తాను ఎక్కడికి వెళ్లలేదని చెప్పింది. కట్నం కోసం తన తల్లి పడుతున్న ఇబ్బందులను చూడలేకే ఫ్రెండ్ ఇంటికి వెళ్లారంటూ తేజేశ్వర్ ను నమ్మించింది. ఆమె మాటలు నిజమేనని భావించాడు తేజేశ్వర్. ఐశ్వర్యనే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు తేల్చి చెప్పాడు. దీంతో మే 18న బీచ్పల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది.